నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చి విద్యార్థులు పడుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురుకుల పాఠశాల గేట్ల వద్ద విద్యార్థులు ధర్నాను నిర్వహించారు. విద్యార్థులకు సరిపడా భోజనం పెట్టడం లేదని, భోజనం అడిగితే మిగిలిపోయిన రసం తాగి వెళ్లాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డెన్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. టీసీలు ఇవ్వాలని అడిగినా టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఇంగ్లీష్ టు హిందీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మాకేం అర్థం కావట్లేదు. ఇంకా కొన్ని నెలల్లో మాకు పబ్లిక్ ఉంది. మాకు 10th వాళ్ళకి మేము పాస్ అవుతామా ఫెయిల్ అవుతామని గ్యారంటీ కూడా మాకు లేదు. మాకైతే ఏం అర్థం కావట్లేదు. నిన్న నైట్ అయితే ఫుడ్ ప్రాబ్లం వచ్చింది. బాయ్స్ ఎవరు ఫుడ్ తినలేదు. వెళ్ళి వార్డెన్ సార్ని కన్సల్ట్ అయితే ఆ రసం తాగి పడుకోండి అని చెప్పారు. అలాగే మేము ఎవరైనా ఇంటికి వెళ్ళాల్సి వస్తే వార్డెన్ సార్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిప్పించుకుంటా ఉన్నారు తన చుట్టూనే. ఇంకా మేము దూరంగా వెళ్ళాల్సి వస్తే అయినా మాకు అది ఇబ్బంది అయిపోతుంది. పేరెంట్స్ని ఫుడ్ తినడానికి డైనింగ్ హాల్లోకి అలౌ చేయట్లేదు. అప్పుడు పేరెంట్స్ తినకుండా ఇక్కడ చుట్టూ తినకుండా తిరగడం చాలా కష్టంగా ఉంది. అలాగే మాకు హౌస్ టీచర్స్ని అలాట్ చేసినా కూడా మేము పేరెంట్స్తో మాట్లాడడానికి మాకు ఫోన్స్ ఇవ్వట్లేదు. అలాగే సండే పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఎక్కువసేపు ఉండకుండా పంపించేస్తున్నారు. అది చాలా ప్రాబ్లంగా ఉంది.